బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి రాజ్యాంగంలో ఎక్కడా లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని తెలంగాణ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొంది. పలు రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఈ పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. ఏదైతే తెలంగాణ మొన్న ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఈ రిజర్వేషన్లపై 50% ఏదైతే పరిమితి ఉందో అది రాజ్యాంగంలో ఎక్కడా లేదంటూ సుప్రీంకోర్టులో గతం చెప్పిందంటూ తెలంగాణ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొంది. ఏంటి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా జారీ చేసిన జీవో 9పై కూడా స్టే విధిస్తూ హైకోర్టు కూడా ఈ నెల 9వ తేదీన కూడా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఎస్ఎల్పి దాఖలు కూడా చేసింది. అయితే రిజర్వేషన్ పై కూడా 50% పరిమితి విధిస్తున్నట్టు కూడా రాజ్యాంగంలో కూడా రాజ్యాంగంలో కూడా ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కూడా స్టే విధించడాన్ని తప్పుబడుతూ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది. అయితే రిజర్వేషన్లు కూడా చూసుకుంటే అయితే 50% పరిమితం చేస్తూ కూడా రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదు. అయితే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా కూడా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రిజర్వేషన్ల అమలు కోసం కూడా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని, అంతేకాకుండా వికాస్ కృష్ణ గల్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుల్లో కూడా పేర్కొంది. అయితే తెలంగాణలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయం ఆ ఉత్తర్వులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంచడం జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ఎంత మేరకు కూడా రిజర్వేషన్ కల్పించాలన్న అంశాలపై కూడా సమగ్ర శాస్త్రీయ అధ్యయనంలో కూడా నిర్వహించింది. అయితే సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే 2024-25 లో కూడా చూసుకుంటే అయితే రాష్ట్ర జనాభాలో కూడా 56 అంతేకాకుండా 33% మంది బీసీలకు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 42% రిజర్వేషన్ కల్పనకు కూడా అదే ప్రతిపాదిక రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ చూసుకుంటే అయితే 342A కింద కూడా దాఖలు పడిన కూడా అధికారులను కూడా అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు కూడా చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా నిన్న చూసుకుంటే జూమ్ మీటింగ్ కూడా జరిగింది. మంత్రులు కూడా సంబంధించిన అక్కడ అడ్వకేట్లకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు ఇలాంటి కసరత్తును కూడా రాహుల్ రమేష్ అన్న అడ్వకేట్ అన్నీ సుప్రీంకోర్టులో సమర్థించింది. సమగ్ర కుల సర్వే తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో కూడా ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సర్వే డేటాను కూడా విశ్లేషించింది. అయితే లోతాన అధ్యయనం కూడా అనంతరం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ చేసిన సిఫార్సును కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అయితే దాన్ని అనుసరించి తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా చూసుకుంటే అయితే 2025 కూడా శాసన మండలిలో కూడా గత మార్చి 17-18 తేదీల్లో కూడా ఏకగ్రీవంగా కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ కూడా ఆమోదం కోసం కూడా పంపించడం జరిగింది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కూడా అయితే ఎక్కువ అసంతృప్తి కూడా చెందడం జరిగింది గవర్నమెంట్. అయితే రిజర్వేషన్లపై కూడా చూసుకుంటే 50% పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమి రాజ్యాంగపరమైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రత్యేకంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిలో చూసుకుంటే అయితే స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఆ పరిమితి మించి కేటాయించేందుకు అనుమతించవచ్చని ఇందిరా సాహ్ని తీర్పు పేరు అంటే 810 లో కూడా 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే 50% అనేది మాత్రం సాధారణ నియమం అయినప్పటికీ దేశంలో చూసుకుంటే అయితే ప్రత్యేకంగా ఆ పరిస్థితులను మారుమూల ప్రాంతాలు పల్లెల్లో నివసించే ప్రజలు సాధారణ జనజీవన ప్రాంతానికి కూడా దూరంగా ఉంటారు. అయితే వారి పరిస్థితులను కూడా వేరుగా చూడాల్సిన అవసరం రావచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా నియమాల్లో కూడా కొంత సడలింపు ఇవ్వాలని చెప్పేసి అనివార్యత కూడా ఏర్పడవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని దాంతో ప్రత్యేక కేసుగా కూడా పరిగణించాలని చెప్పేసి తీర్పులో కూడా కోర్టు చెప్పింది. అయితే
జనహిత అభియాన్ కేసు తీర్పులో కూడా ఆ కేసులో కూడా చూసుకుంటే అయితే 172లో కూడా అలాంటి అంశమే ఉందని చెప్పేసి ఇటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. అయితే రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీ అంతేకాకుండా ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవంగా కూడా ఆమోదించడం ద్వారా కూడా వ్యక్తమైన ప్రజావేదన దృష్టిలో కూడా ఉంచుకొని ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ జీవోను కూడా నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే ఒకవైపు జీవోపై కూడా స్టే విధించిన హైకోర్టు, మరోవైపు కూడా ఎన్నికల పై కూడా స్టే విధించడం జరిగింది. దీంతో చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయటం, అంతేకాకుండా సెంట్రల్ లో కూడా అక్కడ అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టుపై కూడా పోరాడుతున్న పరిస్థితి నెలకొన్నది. అయితే దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలా చేస్తే వెనుకబడిన తరగతులు అంటే వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు ఉత్తర్వులను కూడా నిలువరించి బీసీలకు 42% అంటే 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వండి అని సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించడం జరిగింది. అయితే చూసుకోవచ్చు మెయిన్ గా ఈ రాష్ట్ర శాసన మండలి మార్చి 17-18 తేదీలో కూడా పాస్ చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి పంపించడం జరిగింది. అయితే దానిపై కూడా కేంద్ర హోంశాఖ కూడా జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ కూడా కోరడం జరిగింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలు కూడా ఇటు ప్రభుత్వం జూలై 22 సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ బిల్లును వెనక్కి పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. అయితే తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే శాసనసభలో కూడా ఆమోదించిన పంపిన బిల్లులకు కూడా 3 నెలల్లోపు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కూడా తెలపకపోతే వాటికి ఆమోద ముద్ర కూడా వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం పరిగణనలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని చెప్పేసి పిటిషన్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై కూడా ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంతేకాకుండా మంత్రులు కూడా దీని మీద కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.